అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. గురువుగారు వద్దిపత్తి పద్మాకర్ రావుకి గారికి పాదాభివందనాలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. పద్మపురాణంలోని చిన్న వాక్యం చెప్పుచున్నాను. అయితే రామచంద్రుని వాళ్ళ తాత పురూరు చక్రవర్తి అనేది ఆయన ఏం చేస్తాడంటే, ఆయన రాజుగా ఉన్నప్పుడు మంచి దానాలు చేస్తూ అంటాడు, విపరీతమైన దానాలు చేస్తూ అంటాడు. కాకపోతే అన్నదానము జలదానం మాత్రం చేయడు. మిగతా అన్ని దానాలు చేస్తూ అంటాడు. పైసలు, డబ్బు, బంగారము ఇవి ఇస్తాడు, కానీ అన్నదానం ఎప్పుడూ చేయడు. చేయకపోయినాక కొద్ది రోజులుగా పాలించి ఆయన మరణిస్తాడు. మరణించిన తర్వాత బ్రహ్మలోకం పోతాడు. పోయిన తర్వాత అయితే బ్రహ్మలోకం పోయిన తర్వాత ఎవరికైనా ఆకలి దప్పిక ఇదే లాంటిది ఉంటుంది. అయితే ఈయన బ్రహ్మలోకం పైన ఆకలి దప్పిక వశపోదు. అయితే అన్నం ఆకలి బాగా అవుతా ఉంటుంది. అక్కడ బ్రహ్మదేవుని గారి ఆ శిష్యులు ఉంటారు కదా, అని అంటారు వాళ్ళను, ఏమైంది నాకు ఇంత ఆకలి అవుతుంది, కారణం ఏంటంటే బ్రహ్మదేవుడు అంటారు అంటే, కరెక్టే నీకు ఎందుకు అర్థమవుతలే అని బ్రహ్మ అంటాడు. అంటే నాకు అర్థమవుతలే అంటే, నువ్వు భూలోకంలో బతుకున్నాక ఎవరికి ఒకరికి అన్నదానం కూడా చేయలే, జలదానం కూడా చేయలే, కాబట్టి ఈ లోకంలో నీకు ఆకలి అవుతుంది. నువ్వు మళ్ళా భూలోకం వెళ్ళి అక్కడ ఏముంటుంది అంటే, నువ్వు అయ్యేసరికి సేమ్ నీలాగే ఒక శరీరం ఉంటుంది, ఆ శరీరాన్ని పీక్కొని తిను అంటాడు. ఇది ఎప్పటి వరకు అని ఈ పురూర చక్రవర్తి అడుగుతాడు. నీకు ఒకరోజు అగస్త్య మహర్షి వచ్చి నువ్వు నీ గురించి మాట్లాడంగానే అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది అంటాడు. అన్న తర్వాత ఈ పురూరు చక్రవర్తి ఏం చేస్తాడంటే, ఈ చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి అయితే ఈయన తిరుగుతా అంటాడు. తిరుగుతా అంటే ఇక రోజు పొద్దున ఇట్లా వస్తా అంటాడు. వచ్చి ఈ శవం పీక్క తింటా అంటాడు, మళ్ళీ పోతా అంటాడు, మళ్ళీ ఇట్లా వస్తా అంటాడు. వస్తా అంటే ఇట్లనే తినంగా ఇదే జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉంటే అయితే ఈ భూలోకంలో ఉన్నాక ఏం చేస్తారంటే, వశిష్ఠ మహర్షి వస్తాడు. వశిష్ఠ మహర్షి వచ్చి చక్రవర్తి గారు, పురూర చక్రవర్తి గారు, నేను ఒక చిన్న విషయం చెప్తున్నా నీకు. నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నువ్వు జలదానం చేస్తలేవు, అన్నదానం చేస్తలేవు, నువ్వంటే భూదానం చేస్తున్నావు, డబ్బు దానం చేస్తున్నావు, సువర్ణ దానం చేస్తున్నావు, రజిత దానం చేస్తున్నావు, కానీ చేస్తలేవు. వాటికి దెబ్బ కత్తాను. అన్నం ఎవరు పెడతారా, అన్నం ఎవరు పెట్టరు, అన్నం ఏముండదు, ఎక్కడైనా తినచ్చు కదా, నీళ్ళేనైనా దొరుకుతాయి కదా అంటాడు ఈ పురూరు చక్రవర్తి. అన్న తర్వాత అప్పుడు బ్రహ్మ ఏమంటాడు అంటే, నువ్వు గురువు మాటను తిరస్కరించినందుకే ఆయన శవాన్ని విక్క తిన్నారు. మరి ఇప్పుడు కలియుగంలో గురువు రారిని మోసం చేసి ఆయన అన్ని పట్టుకపోయి ఆయన ఆగం చేసిన వాళ్ళ పరిస్థితి ఇంకెట్లుంటుంది. ఒకసారి కలియుగంలో మీరు కూడా ఆలోచించుకోవాలి. కలియుగంలో పుట్టిన వాళ్ళు గురువు గారిని అనవసరంగా తిరస్కరించి ఆయన మాట తీసినందుకే ఆయన భూలోకంలో ఆయన బ్రహ్మలోకం నుంచి అంత దాన ధర్మాలు చేసినా అని మళ్ళీ ఆయన శవాన్ని విక్క తింటానంటే, మరి ఇప్పుడు కలియుగంలో పుట్టిన పరిస్థితి ఏంటిది? ఆ నమ్ముకున్నోడిని నట్టేట ముంచుడు, వాడిని అజ్జేసుడు, వాడిని ఇజ్జేసుడు, వానికి తెలియకుండా వాడు పెళ్ళైన కొత్తలో పేపర్లు పడకపోయి ఇంట్లో పెట్టుకోడు, వాని ఇంట్లో పెట్టుడు, వీని ఇంట్లో పెట్టుడు, అటువంటి ఇంకేం శిక్ష ఎత్తాడు దేవుడు. అదొకసారి మీరు ఆలోచించుకోవాలి. పురూర చక్రవర్తికి గన్ని దానాలు చేసుకో అట్లా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకెంత రావాలి. అన్న తర్వాత ఇక కొద్ది రోజులు రాగానే ఏమవుతాయంటే, పురూరు చక్రవర్తిని తిరగంగా ఒకసారి ఏమవుతుందంటే, ఈ ఒకరోజు అగస్త్య మహర్షి వస్తాడు. వచ్చి శిష్యులతో వచ్చి ఆ సముద్ర సరస్సు పక్క పన్న జపం చేసుకుంటాను కూర్చుంటాడు. కూర్చుండగానే జపానికి కూర్చుండగానే ఈయనకి ఏమవుతాయంటే, వాళ్ళ భార్యతో చెప్తాడు, నేను పూజ చేసుకున్నాక నువ్వు అంతలోపు లోపాముద్రకు చెప్పి నువ్వైనా పళ్ళు ఫలాలు తీసుకురాపో, తిందాము పూజ చేస్తారికి అంటాడు. అన్నవాళ్ళు సరే అంటది. పళ్ళు ఫలాల గురించి ఆమె వెళ్ళిపోయిన తర్వాత పళ్ళ పట్టుకొస్తాను ఈయన కళ్ళు మూసుకొని జపం చేసుకునేసరికి అక్కడ శవం పండుకొని ఉంటారు. ఇప్పుడు ఈ పగటిలు పండుకుండేంది, గిదేంది, ఈ కథ ఏంది, ఈ కార్ఖాన ఏంది అని చెప్పి పండుకునేది కావచ్చు అని చెప్పి మిట్ట మధ్యాహ్నం ఎవరు పడుకోవద్దు, మరి లేత్తరే అని చెప్పి జపం చేసుకుంటాడు. ఆపి ఆయన పోయి చూస్తాడు. చూసేసరికి అక్కడ ఏమవుతాయంటే, ఆ శవం అనేది ఉండదు. పడుకొని ఉండడు మనిషి, శవం ఉంటుంది. అదే శవం ఏందా గిట్లున్నది అని ఆలోచించానని అప్పుడు మీదికి వెళ్ళి ఒక విమానం వస్తుంది. ఇప్పుడు విమానాలు అంటే ల్యాండ్ అయితే
ఆ దేవుళ్ళ నుంచి వచ్చిన విమానాలు ల్యాండ్ కావు. ల్యాండ్ కాకపోయినా మీదికి ఇట్లా ఇట్లా సౌండ్ వస్తే మీరే ఇట్లా లేచి ఇట్లా తలకాయ లేపి చూస్తాడు. లేపి చూసిన తర్వాత ఈ- ఆ విమానంలోకి వెళ్ళి ఈ పురుడు సేమ్ అలాంటి మనిషే కిందికి దిగుతాడు. దిగొచ్చి ఈ శవాన్ని ఏళ్ళు కాళ్ళు మొత్తం శరీరం అంతా పీక్క తింటాడు. తిన్న తర్వాత ఈ అగస్త్య మహర్షి ఆలోచిస్తాడు. సేమ్ ఈయన లెక్కనే ఉన్నాడు, ఈయన లెక్కనే తింటాడు, ఈ కథ ఏంది అని అగస్త్య మహర్షి ఆలోచించి మొత్తం శరీరం అంతా తిని ఈ అస్థి పంజరం ఒకటి ఆ ఆడ అట్లనే ఉంటది. ఉన్న తర్వాత మళ్ళీ ఈ తిన్న ఆయన ఆ విమానంలోకి వెళ్ళి దిగింది కదా, దిగిన ఆయన మళ్ళీ అదే సరస్సులో వచ్చి తానం చేసి మళ్ళీ ఆచమనం చేసుకొని బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ అగస్త్య మహర్షి అంటే, ఎవరయ్యా నువ్వు, ఏంటిది నీ కథ ఏంది, నువ్వు ఎందుకు ఇట్లా తయారవుతాను అని అంటాడు. అనవాళ్ళే, స్వామి మీరా, నాకు బ్రహ్మదేవుడు చెప్పిండు మీరే అగస్త్య మహర్షి అని అన్నాడు. నేనైతే నువ్వు ఎవరికైతే కనబడతావు శివాంశ సంభూతుడు అని కనబడతావు అనగానే అప్పుడు అగస్త్య మహర్షి వస్తాడు. మహర్షి వచ్చి ఇది చేయబట్టంగానే అంటాడు, నాకు ఈ కథనే ఏం చేయమంటారు, గిట్లా అయింది నా పరిస్థితి గిది, నేను గిట్లా చేసిన, ఎవరికి అన్నదానం చేయలే, నీళ్ళ దానం చేయలే, జలదానం చేయలే, అయితే బ్రహ్మలోకం పోకడమైన నా దాన ధర్మాలతోటి. కాకపోతే అక్కడ అన్నదానం చేయలేదు. బ్రహ్మదేవుడు ఏమన్నాడు అంటే, ఇక్కడ మా దగ్గర నీళ్లు జలం అలాంటివి ఏముండే, మాకు ఆకలి తప్పుకుండే మా లోకం వస్తే, కాబట్టి నువ్వేంటంటే నువ్వు అన్నదానం చేయలేదు కాబట్టి నేనేం చేసినావంటే నిన్ను నీ శరీరాన్ని నువ్వు వీక్గా తిను, నీకు తెలిసేస్తానని ఇక్కడ పంపించాను అనగానే ఆయన పురూర చక్రవర్తి అంటాడు అంటే, అగస్త్య మహర్షి గారు మీరు ఏదన్నా ఒకటి తీసుకోవాలంటాడు. సరే తీసుకోవాలన్నాక ఈ పురూర చక్రవర్తి ఆయన ఒక నిత్రేకలో ఒక రత్నం అనే రత్నం ఇస్తాడు. ఇది తీసుకెళ్ళి నా మనుమనైన రామచంద్రునికి ఇవ్వండి అంటాడు. ఏమో ఆయన పుష్పక విమానం ఎక్కేసి ఆయన బ్రహ్మలోకి వెళ్ళిపోతాడు. అగస్త్య మహర్షి వచ్చి రాముని దగ్గరికి వస్తాడు. రామ ఇది నువ్వు తీసుకో అంటే, రాముడు అంటాడు అంటే, నేను మీ మహర్షుల దగ్గర నేను ఏ రూపాయి తీసుకోను, మళ్ళీ మీరు గురువులు మీ దగ్గర తీసుకుంటే ఇట్లా అగస్త్య మహర్షి గారు నాకు వద్దు అంటాడు. అన్నది లేదు కంపల్సరీ నువ్వు తీసుకోవాలి అన్నది, మీరు రాజులయ్యా మీరు తీసుకోవచ్చు అని అంటాడు. అన్నవాళ్ళే ఇక ఎంత చెప్పిన అయినకపోయినా సరే మరి తీసుకుంటే మీరు ఒక కానుక ఇవ్వాలంటాడు. అన్నవాళ్ళే సరే అంటే, నేనేమి ఇవ్వాలంటే నా భక్తి ఎప్పుడు నీ మీదనే ఉండాలి, నాకు శివభక్తి విష్ణు భక్తి తప్ప నాకు వేరే ఉండద్దు, నాకు అది ఇచ్చేయని ఈ అగస్త్యుడు రాముడిని అడుగుతాడు. రాముడు తదస్సు అంటాడు. ఈ రత్నం అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుర్భర పరిస్థితి రాదు, కరువు కాటకం రాదు. అక్కడ ఉన్న రత్నం ఉన్న రోజులు ఐశ్వర్యాలు భోగభాగ్యాలు, కొడుకులు తండ్రులకు కొడుకులు పెట్టే పరిస్థితి అక్కడ రాదు అని ఆయన అగస్త్య మహర్షి చెప్తాడు. చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంతటితో ఈ పద్మ పురాణం సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.